భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్తే, నేను విజయ్. ప్రస్తుతం ఏబీపీ సర్వే అలాగే సి ఓటర్ సర్వే ఇస్తున్నటువంటి ఫలితాలను చూస్తే ఖచ్చితంగా మూడవసారి మళ్ళీ తిరిగి ఎన్డీఏ అధికారంలోకి రాబోతుంది. ప్రధానమంత్రిగా మోడీ తిరిగి ఆయన మూడవసారి ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నారంటూ కూడా ఈ సర్వే చెప్తుంది. ఈ సర్వేని 4 జోన్లుగా విభజించారు. ఈ 4 జోన్లో ఏ పార్టీలకు ఏ కూటములకు ఎక్కువ స్థానాలు రాబోతున్నాయి, తక్కువ స్థానాలు రాబోతున్నాయి కూడా ఒకసారి మనం విశ్లేషిద్దాం. మనతో పాటు ఇప్పుడు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. నమస్తే కేశవ్ గారు. నమస్తే విజయ్. సో ఒపీనియన్ పోల్ సర్వేని ఏబీపీ న్యూస్ సి ఓటర్ సర్వే రిలీజ్ చేసింది. సో ఇందులో మళ్ళీ తిరిగి ఎన్డీఏ మెజారిటీ స్థానాల్లో గెలుపొందబోతుందని చెప్తుంది. ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తారు. అసలు ఆ ఎగ్జిట్ పోల్ సర్వే ఏం చెప్తుందో. యాక్చువల్గా మెజారిటీ స్థానాల దగ్గరకు వచ్చేసరికి మనం నేషన్ వైడ్గా ఒక 4 భాగాలుగా ఏబీపీ సర్వే చేసింది. ఏబీపీ సి ఓటర్ చేసినటువంటి సర్వే 4 భాగాలుగా చేసింది. అంటే 4 భాగాలకి మనకి క్లారిటీ ఉంది కాబట్టి ఇక్కడ ఈస్ట్, నార్త్, సౌత్, వెస్ట్ ఈ 4 పార్టీలను కూడా విడగొట్టి ఎక్కడెక్కడ ఏ పార్టీకి పట్టొచ్చే, ఏ కూటమికి పట్టొచ్చే పరిస్థితి ఉందనే దానికి సంబంధించి చేసినటువంటి సర్వేలో వచ్చినటువంటి నంబర్స్ ఇవి. ఈ సర్వే ప్రకారం చూస్తే ఏబీపీ చెప్తున్నటువంటి మాట, మూడవసారి ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాబోతుంది. నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి మాటని ఈ సర్వే తేల్చి చెబుతోంది. ఎందుకంటే ఎన్నికలకి ఇంకా 2.5 నెలలు మాత్రమే సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఏ ప్రాంతంలో ఏ ఈక్వేషన్ పరంగా ఇక్కడ మెజారిటీలు పెరగబోతున్నాయి లేదా సీట్ల సంఖ్య పెరగబోతుంది అనేటువంటి అంశాన్ని ఏబీపీ సి ఓటర్ సర్వే విశ్లేషించింది. ఈస్ట్ జోన్, సౌత్ జోన్, వెస్ట్ జోన్, అట్లనే నార్త్ జోన్ ఈ 4 భాగాలు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు, ఐఎన్డీఐఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఇలా వేరు చేసి అదర్స్ కేటగిరీ వేరుగా పెట్టి చేసినటువంటి సర్వే ఇది. ఇది ఓవరాల్గా బీజేపీ ఆర్ ఎన్డీఏకి రాబోయేటువంటి సీట్ల సంఖ్య 295 నుంచి 335 సీట్లు రాబోతున్నాయి. అంటే కంఫర్టబుల్ మెజారిటీ మనకు ఉన్నటువంటి పార్లమెంటు స్థానాల్లో ఇక్కడ అధికారంలోకి రావాలంటే 270 పైగా స్థానాలు దక్కించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. 335 సీట్లు అనేది పూర్తి స్థాయి మెజారిటీగా మనం చూడొచ్చు. 42% ఓట్ షేర్ రాబోతుంది దేశవ్యాప్తంగా. యాక్చువల్గా బీజేపీ ఒక టార్గెట్ పెట్టుకుంది, ఈసారి గెలిస్తే 50% ఓట్ షేర్ దక్కించుకునే విధంగా ఉండాలి అనేది ఎన్డీఏ ప్లాన్ అని అన్నారు. బట్ ఇక్కడ చెప్తున్నటువంటి సర్వే ప్రకారం 42% ఓట్ షేర్ దక్కే అవకాశం ఉందంటే ఇక కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఐఎన్డీఐఏ కూటమికి సంబంధించి చూస్తే 165 నుంచి 205 సీట్లు దక్కేటువంటి స్కోప్ ఉంది. 38% ఇక్కడ ఓట్ షేర్ వీళ్ళకి వస్తుంది అనేటువంటి అంచనా కట్టింది. ఇక అదర్స్ కేటగిరీలో 35 నుంచి 45 సీట్లు 65 సీట్లు దక్కించుకునేటువంటి అవకాశం ఉంది. 20% అది. అంటే కొన్ని పార్టీలు ఇంకా అటు ఇటు కాకుండా అవసరాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి పార్టీలు ఉన్నాయి. ఉదాహరణ తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఏ పార్టీలోకి వస్తుంది, ఏ కూటమిలోకి వస్తుందనే తెలియదు. అటు వైఎస్ఆర్సీపీ ఉంది, ఏ కూటమి అనేటువంటిది ఇంకా క్లారిటీ లేదు. అలానే టీడీపీని అయితే ఎన్డీఏ కేటగిరీలోనే ఈ సర్వే చూపించినటువంటి పరిస్థితి. అంటే జనసేన ఆల్రెడీ ఎన్డీఏలో ఉంది కాబట్టి సో టీడీపీని కూడా ఎన్డీఏ కేటగిరీలో చూపించినటువంటి పరిస్థితి. ఇది జాతీయ స్థాయిలో ఉండేటువంటి ముఖ చిత్రం. అంటే అన్నీ కలుపుకొని చూసినప్పుడు 335 సీట్లతో అనేది ఒక గట్టి మెజారిటీ, బలమైనటువంటి ప్రభుత్వం ఏర్పడుతున్నట్టుగా మనం చూడాలి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ ని దాటేసి ఖచ్చితంగా తిరిగి మళ్ళీ ఎన్డీఏనే అధికారంలోకి వస్తుందని సర్వే చెప్తుంది. అవును, ఈసారి ఇంత కష్టపడినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సీట్లు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది, కానీ 100 దాటేటువంటి అవకాశాలు లేవు అనేది కూడా ఈ సర్వే తేల్చి చెప్పింది. అంటే గత ఎన్నికల్లో చూస్తే 2019 ఎన్నికల్లో చూస్తే 52-53 సీట్లకి కాంగ్రెస్ పార్టీ పరిమితం. మొదటిసారిగా దేశ చరిత్రలో అంత తక్కువ నంబర్ కాంగ్రెస్ పార్టీకి రావడం అనేది, అంత తక్కువ రావడం అనేది మొదటిసారి. గత 2 ఎన్నికలు కూడా అలానే ఘోర పరాభవంగా చూసినటువంటి పరిస్థితి. ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓవరాల్గా 65 నుంచి 80 సీట్లు వచ్చేటువంటి వాతావరణం ఉంది. 65 నుంచి 80 సీట్లు వచ్చేటువంటి పరిస్థితి. అంటే సింగిల్గా కాంగ్రెస్ పార్టీకి. కూటమిగా చూస్తే కనుక 205 సీట్ల వరకు వచ్చేటువంటి మెజారిటీ, అంటే మేజర్ సీట్స్ చూస్తే 205 వరకు వచ్చేటువంటి స్కోప్ ఉంది. ఇది ఏబీపీ నేషన్ వైడ్గా ఇచ్చినటువంటి పిక్చర్. ఒకసారి దీనిలో జోన్ల వారీగా ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. జోన్ల వారీగా పరిశీలించేటువంటి క్రమంలో ఫస్ట్ అసలు సౌత్ జోన్ లెక్క చూద్దాం. ఎందుకంటే సౌత్ జోన్ ఒక కొరకరాని కొయ్యగా బీజేపీకి, కాషాయ దళానికి మారుతుంది అనేటువంటి సంకేతాలు ఇక్కడ చాలా స్పష్టంగా. సౌత్ జోన్ అంటే మన తెలుగు రాష్ట్రాలు కూడా వస్తాయి. కర్ణాటక, కేరళ, సౌత్ జోన్ లో ఏ రాష్ట్రాలు వస్తాయి అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ముఖ్యంగా ఏపీ, టీఎస్ ఈ 2 రాష్ట్రాలు కూడా ఇక్కడ సౌత్ జోన్లో వస్తాయి. అలానే కర్ణాటక, మరొకటి కేరళ తర్వాత తమిళనాడు.
తమిళనాడు ఈ రాష్ట్రాలన్నీ కూడా సౌత్ జోన్ కేటగిరీలో వస్తాయి. ఈ సౌత్ జోన్ కేటగిరీలోనే బలమైనటువంటి ప్రతికూలత బీజేపీకి కనిపిస్తుంది. ఇక్కడ సౌత్ జోన్ పరిధిలో చూస్తే బీజేపీ కేవలం 20 నుంచి 30 సీట్లకు పరిమితం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. 19% ఓట్ షేర్, అంటే చాలా ఘోరంగా పడిపోయినటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ కి 70 నుంచి 80 సీట్లు కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు ఇక్కడే వస్తున్నాయి. ప్లస్ 40% ఇక్కడ ఓట్ షేర్ కాంగ్రెస్ కి దక్కేటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ కూటమితో ఉన్నటువంటి పార్టీలకు దక్కేటువంటి పరిస్థితి. ఇక్కడ అదర్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. 25 నుంచి 35 సీట్లు అదర్స్కి రాబోతున్నాయి. అలానే 41% ఓట్ షేర్ రాబోతుంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ శాతం ప్రాంతీయ పార్టీల హవా నడుస్తుంది. ఒకసారి మనం గత ఎన్నికల పరిస్థితి ముఖ చిత్రాన్ని మనం చూద్దాం. ఇదే దక్షిణాది ముఖ చిత్రాన్ని కూడా మనం చూస్తే కనుక 2019 ఎన్నికల్లో మొత్తం కూడా కాషాయీకరణ జరిగినటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా ఉంది. రాష్ట్రాలంతా కూడా అక్కడ మన కాషాయ రంగే మొత్తం అన్ని గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఇటు హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఇవన్నీ కూడా ఇక్కడ హర్యానా, ఇక్కడ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అలానే ఇటు ఛత్తీస్గఢ్, ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా కర్ణాటకలో గతంలో అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి బీజేపీ కాబట్టి కర్ణాటక, బెంగళూరు. మీరు ఇంకోటి అర్బన్ సిటీస్ కూడా చూడండి. హైదరాబాద్లో 1 సీటు గెలిచింది బీజేపీ. అలానే బెంగళూరు మొత్తం సాఫ్రనైజ్ అయిపోయినటువంటి, ముంబైలో శివసేన, బీజేపీ కలిసి గెలిచినటువంటి స్థానాలు. అలానే ఇక్కడ కలకత్తాలో చూస్తే కనుక కలకత్తా మొత్తం తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ చేతిలో ఉంది. ఢిల్లీలో ఉన్నటువంటి అధికారంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నా కానీ టోటల్ బీజేపీ గెలిచినటువంటి పరిస్థితి. సో ఈ మొత్తం పిక్చర్లో మనకు కనిపిస్తుంది దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి. ఒకసారి మనం చూద్దాం దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి. ఇది ఇక్కడ నుంచి మనం దక్షిణాది రాష్ట్రాలుగా చూడాలి. కేరళలో చూస్తే కనుక ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు దక్కినటువంటి పరిస్థితి. తమిళనాడులో కాంగ్రెస్ అండ్ డిఎంకే కాంబినేషన్లో ఎక్కువ స్థానాలు కనిపిస్తున్నాయి. కర్ణాటకలో గతంలో అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ బీజేపీ కనిపిస్తుంది. ఏపీలో వైఎస్ఆర్సీపీ కనిపిస్తుంది. అలానే తెలంగాణలో టీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ గా మారి ఇది 2019 ముఖ చిత్రం. ఇది 2019 ముఖ చిత్రం. 2019 లెక్కలను బట్టి మనం చూస్తే ఇది పరిస్థితి. సేమ్ ఇదే పరిస్థితి దక్షిణాదిలో ఏమాత్రం సీన్ మారలేదు. కర్ణాటకను కూడా ఈసారి మళ్ళీ బీజేపీ కోల్పోబోతుంది అనేటువంటి సంకేతాలు ఈ సర్వే ద్వారా మనకి అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది సౌత్ జోన్ ముఖ చిత్రం. ఇక మిగతా జోన్ల వారీగా కేశవ్ గారు ఇప్పుడు 70 నుంచి 80 స్థానాలు అంటే కాంగ్రెస్ కూటమిలో, సో మెజారిటీ స్థానాలు తమిళనాడులో మళ్ళీ తిరిగి డిఎంకే గెలవబోతుంది. తెలంగాణలో వచ్చేటువంటి కొన్ని స్థానాలు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. 9 నుంచి 11 స్థానాల్లో కాంగ్రెస్ గెలవబోతుంది తెలంగాణ. అలాగే కర్ణాటకలో కూడా మెజారిటీ స్థానాలు వస్తున్నాయి. సో కర్ణాటక, తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ కాంగ్రెస్ కేటగిరీలోకి వెళ్లే అవకాశం ఉంది. కేరళలో కూడా అక్కడ కేరళలో ఒక చిన్న సమస్య. ఐఎన్డీఐఏ కూటమిలో లెఫ్ట్ అండ్ కాంగ్రెస్ కూడా భాగస్వామి అయినటువంటి పక్షంలో ఎవరికి ఎన్ని సీట్లు అనేటువంటి చర్చ కనుక క్లారిటీ వస్తాయి. ఎందుకంటే ఈ సర్వే చేసినటువంటి సమయంలో కూడా ఇప్పుడు ఐఎన్డీఐఏ ఇన్ ప్రిన్సిపల్ అనుకున్నది ఏంటంటే జాతీయ పార్టీలుగా ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏ పార్టీ బలంగా ఉంటే ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలనేటువంటి లెక్క వేసుకున్నారు. అంటే ఉదాహరణకి టీఎంసీతో ఉన్నప్పుడు పశ్చిమ బెంగాల్లో టీఎంసీకి ఎక్కువ సీట్లు ఇవ్వాలి, కాంగ్రెస్ తక్కువ సీట్లు తీసుకోవాలి. కానీ కేరళలో కాంగ్రెస్, వామపక్షాలు బలంగా ఉన్నాయి. ఒకసారి వీళ్ళకి అధికారం వస్తే ఇంకోసారి వాళ్ళకి అధికారం వచ్చే అప్పుడు సీట్ షేరింగ్ ఎలా జరుగుతుంది అనేటువంటి చర్చకి ఇంకా కన్క్లూజన్ ఇవ్వలేదు. ఐఎన్డీఐఏకి సంబంధించి ఒక కీలక సమావేశం వచ్చే నెలలో జరగబోతుంది. ఆ సమావేశంలో ఒక క్లారిటీ వస్తుందని ఆశిస్తున్నారు. అప్పుడు ఇక్కడ సీట్లకు సంబంధించినటువంటి క్లారిటీ వస్తుంది. కానీ ప్రస్తుతానికి ఏంటంటే ఒక స్పష్టత ఉన్నటువంటి కాంగ్రెస్ బలహీనంగా ఉన్న చోట్ల ఏ సమస్య ఉండదు, తక్కువ సీట్లకు పరిమితం. బలంగా ఉన్న చోట్ల కూడా సమస్య ఉండదు, ఎక్కువ సీట్లు తీసుకునే అవకాశం. కానీ పోటాపోటీగా ఉన్నటువంటి రాష్ట్రాల్లోనే సమస్య వచ్చేటువంటి పరిస్థితి. కేరళ అటువంటి జాబితాలో ఉంది. అలానే అదర్స్ కేటగిరీకి సంబంధించినటువంటివి అన్నీ కూడా ప్రాంతీయ పార్టీల హవా దక్షిణాదిలో, ఇంకా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఈ కూటమి ఆ కూటమిలో చేరకుండా అవసరాన్ని బట్టి అటు ఇటు కాస్తున్నటువంటి పార్టీలు దక్షిణాదిలోనే ఎక్కువ ఉన్నాయి. సో వైఎస్ఆర్సీపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, సో ఈ పార్టీలన్నీ కూడా ఈ కేటగిరీలో. ఇది సౌత్ జోన్ కు సంబంధించినటువంటి ముఖ చిత్రం. ఇక ఓవరాల్ గా ఇచ్చినటువంటి ఇక్కడ ఈస్ట్ జోన్ విషయంలో వచ్చినటువంటి ఈక్వేషన్స్ను కూడా ఒకసారి మనం చూద్దాం. ఈస్ట్ జోన్లో ఎక్కువ హవా తృణమూల్ కాంగ్రెస్కి కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్కి కన్సిడరబుల్ నంబర్లో ఓట్లు దక్కేటువంటి పరిస్థితి ఉంది. అలానే ఈస్ట్ జోన్లో వచ్చేటువంటి రాష్ట్రాలు బీహార్, జార్ఖండ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్, అలానే బీజేపీకి సంబంధించినటువంటి అపోజిషన్ బ్లాక్ కూడా ఇక్కడ గట్టిగా ఉందనేటువంటి మాట. ఒరిస్సాలో ప్రాంతీయ పార్టీ ఉంది బీజేడీ, కాబట్టి ఇక్కడ సపరేట్ గా ఉండేటువంటి వాతావరణం ఉంది. మిగతా ఇక్కడ టీఎంసీ బలమైనటువంటి పార్టీగా ఉంది కాబట్టి కాంగ్రెస్ కూటమికి అక్కడ ఎక్కువ స్థానాలు. అందుకనే ఈ బీజేపీ వర్సెస్ ఐఎన్డీఐఏ చూస్తే కనుక ఇక్కడ పోటాపోటీ బలాలు ఉన్నాయి. 42% ఓట్ షేర్ బీజేపీకి ఉంది,
80 నుంచి 90 సీట్లు బీజేపీ కొంచెం పై చేయి. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ బలం ఎక్కువగా ఉంది. అస్సాం లాంటి రాష్ట్రాల్లో ప్రభుత్వంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అదొక అడ్వాంటేజ్గా మనం చూడాల్సి ఉంటుంది. ఇక కూటమికి సంబంధించి కాంగ్రెస్ కూటమికి సంబంధించి 38% ఓట్లు వస్తే 50 నుంచి 60 సీట్లు దక్కించుకుంటే ఇతరులకు 10 నుంచి 12 సీట్లు వచ్చేటువంటి పరిస్థితి, 20% ఓట్ షేర్ ఇతరులకు వెళ్తుందని. సో మొత్తం 153 స్థానాలకు కానీ ఇన్ని స్థానాలు ఈ పార్టీలు కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇది ఒక ఈస్ట్ జోన్ లెక్క ఇది. దీని తర్వాత మనం ఒకసారి నార్త్ జోన్ పరిస్థితి చూద్దాం. నార్త్ జోన్ చాలా ముఖ్యమైనది, ప్లస్ ఎక్కువ సీట్లు ఉన్నటువంటి బెల్ట్. దాదాపు 180 స్థానాలు ఇక్కడే ఉన్నటువంటి అంచనా వేశారు. అలానే ఎక్కువ రాష్ట్రాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇటు హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, అలానే ఉత్తరప్రదేశ్. పెద్ద రాష్ట్రాలు ఉండేటువంటి ఉత్తరప్రదేశ్ కూడా దీని కిందకే వస్తుంది. అందుకనే ఇక్కడ అంచనాల్లో కూడా, ఇక్కడ అధికారంలో కూడా మీరు గమనిస్తే ఇక్కడ రాష్ట్రాల్లో కూడా బీజేపీ, ఇక్కడ ఉత్తరాఖండ్, అలానే రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఈ పెద్ద రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో. కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాలకు వచ్చేసరికి జమ్మూ కాశ్మీర్, లడాక్, చండీగఢ్, ఢిల్లీ వీటిని కేంద్రపాలిత కేటగిరీలో ఇంకా మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటిలో ఉన్నటువంటి నియోజకవర్గం, ముఖ్యంగా ఢిల్లీకి సంబంధించి క్యాపిటల్ టెరిటరీ ఏరియాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు గత ఎన్నికల్లో బీజేపీ గెలిచినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ 50% పట్టు రాబోతుంది. ఇది మేజర్ చంక్ అవబోతుంది. ఎందుకంటే అతిపెద్ద షేర్ ఉత్తరాది రాష్ట్రాల్లో 150 నుంచి 160 సీట్లు గెలవడం అనేది. 180 సీట్లలో వన్ సైడ్ బీజేపీ వైపు వెళ్ళిపోతున్నట్టు ఉత్తరాది. సో బీజేపీ తిరిగి అధికారంలోకి మూడోసారి రావడానికి మెయిన్ ప్రధాన కారణం నార్త్ జోన్ ఈ సీట్సే అవుతున్నాయి. అందుకనే కాంగ్రెస్ అండ్ ఐఎన్డీఏ కూటమికి 20 నుంచి 36% ఓట్ షేర్ ఉన్నా కానీ 20 నుంచి 30 సీట్లే వచ్చే అవకాశం ఉంది. ఇతరులకి కూడా 5 సీట్ల కంటే ఎక్కువ లేదు. అంటే ఇతరుల కేటగిరీ కూడా పడిపోయింది అక్కడ. ఎందుకంటే కొన్ని పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు బీఎస్పీ లాంటి పార్టీ ఉంది, ఒకప్పుడు చాలా బలమైనటువంటి పార్టీ, ఇప్పుడు పూర్తిగా బలహీనపడింది. అది ఏ కూటమిలోనూ లేదు. కాబట్టి అలాంటి పార్టీలు కూడా అక్కడ పట్టు చూపించేటువంటి వాతావరణం లేదు అని ఈ సర్వే తేల్చి చెప్పేసింది. ఇది నార్త్ జోన్కు సంబంధించినటువంటి అంశం. ఒకసారి మనం సౌత్ జోన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సౌత్ జోన్ మీద క్లారిటీ ఉంది. ఇక్కడ వెస్ట్ జోన్ ముఖ్యమైనటువంటి రాష్ట్రాలు ఉన్నటువంటిది. స్థానాలు తక్కువ అయినప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి రాష్ట్రాలు ఉన్నాయి ఈ జోన్ కిందకు వచ్చేసరికి. ఎందుకంటే పెద్ద పెద్ద గుజరాత్ ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది, మధ్యప్రదేశ్, అలానే మధ్యప్రదేశ్లో కూడా బీజేపీ అధికారంలో ఉంది, మహారాష్ట్రలో కూడా బీజేపీ సపోర్ట్తో అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా గోవా లాంటి చిన్న రాష్ట్రాలు ఉన్నాయి, వాటిని ఇందులో ఈ అభిప్రాయ సేకరణలో వాటిని ఇంకా ఈక్వేషన్స్లో కలపలేదు. కాబట్టి మనం వాటిని మినహాయించి చూస్తే కనుక ఓవరాల్గా 78 సీట్లు ఉన్నాయి. 78 సీట్లలో బీజేపీకి 45 నుంచి 55 సీట్లు, 46% దక్కబోతున్నాయి. అలానే ఐఎన్డీఐఏకి, కాంగ్రెస్కి 25 నుంచి 35 అంటే 37% రాబోతుంది. ఇతరులకి 5 సీట్లు వచ్చే అవకాశం ఉంది, 17% ఉంది. అంటే ఇక్కడ కూడా మెజారిటీ బీజేపీకి దక్కేటువంటి పరిస్థితి ఉంది. ఒక్క సౌత్ జోన్ మినహా మిగతా అన్ని జోన్లలో కూడా బీజేపీ తన పట్టును నిలుపుకునేటువంటి వాతావరణం ఉంది. ఇది గత ముఖ చిత్రంతో పోల్చి చూసినప్పుడు ఇప్పుడు వెస్ట్ జోన్ పార్ట్ అంతా ఇదంతా కూడా రేపు జరగబోయే బీజేపీ హవా అవుతుంది. సో ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు దక్షిణాదిలో అధికారాలను పోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ కావచ్చు, అలానే ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ తెలుగుదేశం కూటమి, తెలుగుదేశం కనుక ఎన్డీఏలోనే వీళ్ళు పరిగణిస్తున్నారు, ఎన్డీఏలోనే ఉండేటువంటి పక్షంలో అప్పుడు బీజేపీకి ఎటువంటి పట్టు దక్కబోతుంది అనేది కూడా ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ అవుతాయి. అయితే కీలకమైన డీప్ సౌత్గా చూసేటువంటి క్రమంలో తమిళనాడు, కేరళలో మాత్రం బీజేపీకి పూర్తి గడ్డు పరిస్థితి ఉంది అనేటువంటి మాట ఈ సర్వే తేల్చి చెప్తున్నటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. అయితే ఓవరాల్గా మూడవసారి ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడడానికి ఇప్పటివరకు అయితే సానుకూల సంకేతాలు ఉన్నాయి. దాదాపు ఒక నెల రోజులు అంటే నవంబర్ ఎండింగ్ నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా ప్రజాభిప్రాయ సేకరణ ఆన్లైన్ పోల్స్ ద్వారా, వివిధ మార్గాల ద్వారా, టెలిఫోనిక్ ఇంటర్వ్యూస్ ద్వారా కూడా సేకరించడం ద్వారా ఏబీపీ అలానే సి ఓటర్ ఈ సర్వేని చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గెలుపు ఎవరిది అనేది ఇంకా రాబోయేటువంటి ఈ నెలన్నర కాలంలో జరగబోయేటువంటి పరిణామాల మీద ఆధారపడుతుంది. పొత్తులు ఏ విధంగా కుదరబోతున్నాయి అనేటువంటి అంశాలపైన ఆధారపడి ఉండే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఏబీపీ న్యూస్ అలాగే సి ఓటర్ సర్వే చెప్తున్న దాని ప్రకారం తిరిగి మూడవసారి ఎన్డీఏ అధికారంలోకి రాబోతుంది. ఒక్క దక్షిణాది రాష్ట్రాలు మినహాయిస్తే మిగిలినటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఎన్డీఏ హవా చాలా స్పష్టంగా కనిపిస్తుందని ఈ సర్వే చెప్తుంది. థ్యాంక్ యూ సో మచ్.